మనం ప్రారంభం నుంచి ఈ రోజు వరకు మీటర్ రీడర్స్గా చేస్తున్నటువంటి పనులన్నీ చెప్పాడు. వాటి జోలికి మేము పోము. ఇవాళ ప్రభుత్వాలు ఎలాగున్నాయంటే దొన్నపోతు మీద వర్షం పడితే ఎలా ఉంటాయో ప్రభుత్వాలు కూడా ఇంచుమించుగా అదే పద్ధతుల్లో ఉన్నాయనేటువంటిది గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడర్లు చేస్తున్నటువంటి ఆందోళన ఇందుకు ఒక ఉదాహరణగా మీకు చెప్పదలుచుకున్నాను. మరి ఎన్నికల ముందు ఆ ప్రభుత్వం దోషకి తింటుంది, మమ్మల్ని గెలిపిస్తే మేము పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామన్నారు. ముఖ్యంగా విద్యుత్ లో ఖాళీ ఉన్నటువంటి మీటర్ రీడర్స్ కానీ అవుట్ సోర్సింగ్ కార్మికులు కానీ వీరందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు ఇవాళ ఎన్నికల ముందు ప్రభుత్వ అధికారులు ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇవాళ తొంగలో తొక్కారు. ఇవాళ ప్రభుత్వం విధానాలు ఎలా ఉంటాయంటే 7 దాటాక 7 మల్లన్న 7 దాటిన తర్వాత 3 మల్లన్నట్టుగా ఏ ప్రభుత్వ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగమే ఇవాళ మీటర్ రీడర్స్ కి సంబంధించి వారి కనీస వేతనాలు కానీ వాళ్ళ ఉద్యోగ భద్రతలు కానీ పూర్తిగా ఘోరంగా విఫలమైంది. ఇలా విఫలమైనటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ఎవరిది? మీటర్